నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024లో భారతదేశ స్థానమేది? వరల్డ్ ఎకనామిక్ ఫోరం ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024లో భారత్ 39వ స్థానంలో ఉంది. 2021లో భారత్ 54వ ర్యాంకులో ఉంది. మొత్తం 119 దేశాలకు ఈ ర్యాంకింగ్స్ ఇచ్చారు. ఇక మొదటిది వర్చువల్ గా బైమ్స్టిక్ సీనియర్ అధికారుల సమావేశం. డిసెంబర్ 20న 24వ బైమ్స్టిక్ సీనియర్ అధికారుల సమావేశాన్ని థాయిలాండ్ వర్చువల్ గా హోస్ట్ చేసింది. ఈ సమావేశంలో కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ సెక్రటరీ జైదీప్ మజుందార్ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. 2023 మార్చిలో జరిగిన సమావేశం నుంచి ఇప్పటి వరకు బైమ్స్టిక్ పురోగతిని ఈ సమావేశంలో సమీక్షించారు. ఇక రెండవది మహారాష్ట్రకు $42 మిలియన్ రుణం. మహారాష్ట్రలో తీర ప్రాంత రక్షణ సామర్థ్యాలను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా తీర ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ఏడీబీ $42 మిలియన్ రుణం అందించనుంది. ఇక మూడవది అరబిక్ లో రామాయణం మహాభారతం. భారతీయ ఇతిహాస గ్రంథాలు రామాయణం మహాభారత పుస్తకాలను అరబిక్ భాషలోకి ట్రాన్స్లేట్ చేశారు. ప్రధాని మోదీ కువైట్ లో పర్యటిస్తున్న నేపథ్యంలో ఈ పుస్తకాలను పబ్లిషర్స్ మీడియాకు ప్రెజెంట్ చేశారు. రామాయణం మహాభారత గ్రంథాలను అరబిక్ భాషలో రాసేందుకు 2 ఏళ్లు పట్టినట్లు బుక్ పబ్లిషర్స్ పేర్కొన్నారు. ఇక నాల్గవది బీహార్లో ఎన్టీపీసీ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్. బీహార్లో న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ ను ఏర్పాటు చేయనున్నట్లు ఎన్టీపీసీ సీఎండీ గుర్దీప్ సింగ్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి భూ కేటాయింపుల కోసం కంపెనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించింది. భవిష్యత్తులో ఇంధన అవసరాలను తీర్చడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఇక ఐదవది న్యూఢిల్లీలో పారా అథ్లెటిక్స్ ప్రపంచ ఛాంపియన్షిప్. 2025 పారా అథ్లెటిక్స్ ప్రపంచ ఛాంపియన్షిప్ 12వ ఎడిషన్ కు న్యూఢిల్లీ ఆతిథ్యం ఇవ్వనుంది. భారతదేశంలో ఈ ఈవెంట్ ను నిర్వహించడం ఇదే మొదటిసారి. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో 2025 సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 5 వరకు ఈ పోటీలు జరగనున్నాయి. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: జాతీయ గణిత దినోత్సవం ఎప్పుడు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.